క్వశ్చన్ తీసుకుందాం. శేఖర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. రైట్, శేఖర్ రెడ్డి గారు ఏంటి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నకిలీ రెడ్డిలు ఒరిజినల్ రెడ్డిలు మా సత్తా ఏంటో మేము చూపిస్తామని ఆయన చాలా ఆవేశపూర్వకంగా మాట్లాడిన అంశాలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ఒకసారి నేను ఆ బయట వినిపిస్తాను, లేకపోతే మిగతా ప్యానలిస్టులు అందరూ వచ్చిన తర్వాత ఆ బయట మనం విందాం. ఏంటి తుది జాబితా సిద్ధం చేశారట, 175 నియోజకవర్గాలకి అభ్యర్థులు ఖరారు చేశారట. నాకు తెలిసి అయితే అందులో 67 మంది చేంజింగ్ అనుకుంటా అఫీషియల్గా 67 మంది చేంజ్ చేసే అవకాశం ఉన్నది. వాళ్ళందరూ కూడా అసమ్మతుల సెగ వైఎస్ఆర్సీపీకి తగిలే అవకాశం లేకపోలేదు. 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీల మీద కూడా కొరడా జుడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఎన్నికల సమరానికి పూర్తిగా కథన రంగంలో దూకినట్టేనా? ఖచ్చితంగా అండి, తప్పనిసరిగా ఎన్నికల శంఖారావం పూరించినట్టే మా పార్టీ. కాకపోతే 175 సీట్లు అన్ని పార్టీల కంటే ముందుగా మేము ప్రకటించినవి ఇదే మొదటిసారి కాదు. 2019 ఎన్నికలకు ముందు కూడా 175 ఎమ్మెల్యే సీట్లు అలాగే 23 మంది ఎంపీ అభ్యర్థుల్ని ఒకేసారి ఏకకాలంలో ఒక పక్కన ధర్మాన ప్రసాదరావు గారిని, ఇంకో పక్కన నందిగం సురేష్ గారిని పక్కన పెట్టుకొని వాళ్ళ చేత అనౌన్స్ చేయించినటువంటి చరిత్ర మా పార్టీకి ఉంది. అలాగే ఇప్పుడు కూడా ఈ నెలలోనే రేపు ఎల్లుండిలోనే మొత్తం 175 స్థానాలు 25 ఎంపీ సీట్లకి మా అభ్యర్థుల్ని ప్రకటించడం కూడా జరుగుతుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి లాగా నాంచి వేస్తూ నామినేషన్స్ కి మొన్న 2019 ఎలక్షన్ లో అందరూ చూశారు, నామినేషన్లకి 2 రోజుల ముందు కూడా అభ్యర్థులను ఖరారు చేశారు. అలాంటి నాంచివేత ధోరణి, వాళ్ళని ఇబ్బంది పెట్టే ధోరణి మా పార్టీలో ఉండదు. ఖచ్చితంగా ఎవరికైతే సీట్లు నిరాకరిస్తున్నామో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా పిలవడం జరుగుతుంది, వాళ్ళతో సంభాషించడం జరుగుతుంది. వాళ్ళకి పార్టీని నమ్ముకుంటే మీకు ఏం చేస్తామనేది కూడా వివరించడం జరుగుతుంది. కాకపోతే ఒకరిద్దరు ఎక్కడైనా సరే అసంతృప్తులు అనేది అన్ని పార్టీల్లో కామన్. ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ సీట్ల వ్యవహారం ఏదైతే ఉందో సీట్ల సర్దుబాటులో భాగంగా మేము 175కి 175 గెలవాలి అనేది మా నాయకుడి సిద్ధాంతం, మా నాయకుడి లక్ష్యం. దానికి అనుగుణంగా కొన్ని చోట్ల అలాగే సామాజిక సమీకరణాల కూర్పు కూడా బీసీలకు అధికంగా మేము సీట్లు ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీలకు కూడా సీట్లు ఇవ్వాలి. బీసీ అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అనేది మా పార్టీ సిద్ధాంతం. దానికి అనుగుణంగా మేము చాలా చోట్ల కూడా అభ్యర్థుల్ని గెలుపు గుర్రాలను మాత్రమే రంగంలో దించుతున్నాం. రైట్, ఓకే. ఇందులో అసంతృప్తులు 1-2 కాదు, చాలా ఉండే అవకాశం ఉన్నది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది కలగబోతుంది. చాలా నియోజకవర్గాల్లో మాట్లాడే పరిస్థితి. మరి వాళ్ళందరినీ కూడా బుజ్జగించే బడేవారే ఉన్నారా? సార్, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2014 ఎన్నికల్లో మా పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత 2016లో 5 మంది ఎమ్మెల్యేలని ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు లాగేశారు. తర్వాత 3, తర్వాత 4 అంటూ మొత్తంగా 23 మంది ఎమ్మెల్యేలని మా పార్టీలో నుంచి సంతలో పశువులను కొన్నట్టు కొనేశారు. అప్పుడు అందరూ ఏమన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, 23 మంది ఎమ్మెల్యేలని పార్టీ మారిపోయారంటే పార్టీ కూలిపోయినట్టే, పార్టీ నాశనం అయిపోయినట్టే, ఇక పార్టీ లేదు అన్నారు. కానీ చివరికి ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నీరాజనం పట్టారు. దానికి అనుగుణంగా 151 సీట్లు గెలిచాం, 22 ఎంపీలు గెలిచాం. సేమ్ అదే విధంగా రేపు కూడా 1-2 లేకపోతే 5-6 అసంతృప్తులు ఉండొచ్చు. వాళ్ళకి చెప్పే విధంగా నచ్చ చెప్పడం జరుగుతుంది. నమ్ముకొని